హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజీ టీఎన్టీ. ఈరోజు మరొక స్పెషల్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఇది ఏంటి ఇవన్నీ 4 సీటర్ కార్స్, ఒక 4 కార్స్ రెంట్ కోసం తీసుకోవడం జరిగింది. వీటి ద్వారా మనం ఏమేమి పనులు చేయొచ్చు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాము. వీడియో చూస్తే ఆల్రెడీ ఏంటి అని మీకు అర్థమై ఉంటుంది. ఏం లేదు, జస్ట్ బ్లూటూత్ స్పీకర్ అనేది కొంచెం యూనిక్ మోడల్లో, కొంచెం డిఫరెంట్ మోడల్లో ఓయూడి కంపెనీలో తీసుకొని రావడం జరిగింది. ఇది ఒక అన్బాక్సింగ్ వీడియో చేద్దామని చెప్పి. ఇది అసలు యాక్చువల్లీ తీసుకోవడానికి మెయిన్ రీజన్ దీని సౌండ్ ఏం లేదు, దీని ఏం లేదు, మేము ఏం చెక్ చేయలేదు. జస్ట్ దీని మోడల్ చూసే మేము తీసుకోవడం జరిగింది. దానికి ఫ్రంట్ లైట్స్ కానీ, టాప్లో స్పీకర్ కానీ ఇట్లా ఉంది. మన దగ్గర బాక్స్ ఉంది. బాక్స్లో ఓపెన్ చేసి దాన్ని ఎట్లుంటుంది అనేది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, ఇది చూడగానే నేను ఫస్ట్ నాకు వాళ్ళు వీడియో పంపించడం జరిగింది, ఇట్లా ఈ మోడల్గా వస్తున్నాయని చెప్పి. దీన్ని చూడగానే నాకు చాలా నచ్చింది, అందుకే తీసుకొని రావడం జరిగింది. ఓకే, ఈ బాక్స్ పక్కన పెట్టిద్దాం మనము. ఓవరాల్గా ఇది ఉంది. ఇది ఎట్లా అంటే మన XUV 700 టైప్ ఉంది. ప్లస్ దీనికి ఒకటి యాంటీనా ఇవ్వడం జరిగింది. దీనిలో FM ఆప్షన్ కూడా ఉంది. ఓవరాల్గా ఇలా ఉంది. దీన్ని ఒకసారి మనం ఆన్ చేసి ఎలా ఉందో చూద్దాము. ఓకే ఓకే, దీనికి ఇట్లా మనకు టైర్స్ ఇవ్వడం జరిగింది మంచిగా ఇట్లా నడవడం కొరకు. ఓవరాల్ గా ఇలా ఉంది. చాలా లుకింగ్ అనిపించింది. లైట్స్ వస్తున్నాయి చూడండి. లైట్స్ బ్లింకింగ్ కూడా చేసుకోవచ్చు మనము. వస్తుందా బ్లింకింగ్? నాకు ఇది చాలా నచ్చిందండి. అసలు చిన్నపిల్లలు ఆడుకునే ఒక కార్ లాగా ఉంది ఇది. కాకపోతే ఇది కారు ప్లస్ ఇది నడిచిన రోజులు మనం బ్లూటూత్ స్పీకర్ గా వాడుకోవచ్చు. ఖరాబ్ అయిన తర్వాత పిల్లలకి ఇచ్చి కార్ లాగా వాడుకోమని చెప్పి కూడా ఇచ్చేయచ్చు మనము. ఇది అంతా బాగుంది. ఒకసారి దీనికి FM ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దీనికి ఒక యాంటీనా కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఓవరాల్ గా సూపర్ ఉంది. లైటింగ్ కూడా అవసరం లేకుండా మనం బంద్ చేసుకోవచ్చు. ఇట్లా ఉంది. పైన టాప్ లో ఇక్కడ స్పీకర్ సెట్ చేయడం జరిగింది. దీని వెనుక దీని ఇట్లా బటన్స్ ఇవ్వడం జరిగింది. ఆపరేటింగ్ బటన్స్ ఇవ్వడం జరిగింది. Type-C ఛార్జర్తో వస్తుంది. ఇది ఒక ఛార్జింగ్ పెట్టి కూడా కాసేపు చూశాను, బాగుంది. ఇది ఓవరాల్ గా క్వాలిటీ కూడా బాగుంది. వెయిట్ కూడా బాగానే ఉంది. ఈ ఛార్జింగ్ బ్యాకప్ కూడా మంచిగానే వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి మన దగ్గర 700 రూపీస్ ఉందండి. ఎవరైనా బల్క్ క్వాలిటీలో కావాలన్నా ఇస్తాను, మామూలుగా సింగిల్ పీస్ కావాలన్నా కూడా ఇస్తాను. ఓవరాల్ గా సూపర్ అంటే సూపర్ లుకింగ్ ఉంది. ఒకసారి మనం మొబైల్ కనెక్ట్ చేసి ఇది ఒకసారి చూద్దాం మనము. ఈ లైటింగ్ మనం బంద్ కూడా చేసుకోవచ్చు. బంద్ అయిపోయింది చూడండి. మరియు ఇట్లా 1 ప్రెస్ వల్ల లైట్లు అట్నే అయిపోయి ఉంటాయి. ప్లస్ మన బ్లింకింగ్ ఆప్షన్ కావాలంటే కూడా మళ్ళీ ఒక ప్రెస్ చేస్తే ఇట్లా బ్లింకింగ్ ఆప్షన్ వస్తుంది. ఇలా ఉంది ఓవరాల్గా ఈ లుక్. దీన్ని మనం చూద్దాము. ఒకసారి ఫోన్ కనెక్ట్ చేసి సౌండ్ ఎట్లా వస్తుందో చూద్దాము. ఓకే, మనకు ఈ బాక్స్ కనెక్ట్ అయింది. ఏ బాక్స్ కనెక్ట్ అయినా పర్లేదు మనకు. దానివల్ల మనకు ఆపరేట్ చేసి చూపిస్తాను నేను. ఓకే, ఇది పక్కన పెట్టేద్దాం. ఇది కనెక్ట్ అయింది. దీన్ని ఒకసారి మనం సౌండ్ ఎట్లా వస్తుందని చూద్దాము. ఎందుకంటే అన్ని బ్లూటూత్లో ఆన్ చేసి ఉన్నాయి కాబట్టి దేనికి కనెక్ట్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. అందుకొరకు ఇవన్నిట్లలో దేనికి కనెక్ట్ అయితే అదే మనం సౌండ్ పెట్టి వినిపిద్దామని చెప్పి ఇది తీయడం జరిగింది. ఓకే, ఒకసారి మనం యూట్యూబ్ ఓపెన్ చేసి సాంగ్ పెట్టి చూద్దాం ఏమైనా. ఒకసారి మనం సాంగ్ పెట్టి సౌండ్ ఎట్లా వస్తుంది అనేది ఒకసారి చూద్దాము. ఓకేనా, ఒకసారి ఫోన్ కనెక్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఒకసారి సాంగ్ పెడుతున్నాను, వినండి సౌండ్. ఇట్లా వస్తుంది సౌండ్. ఎంత మంచిగా వస్తుంది అది సౌండ్ అంటే నిజంగా రియల్లీ గ్రేట్. ఎక్సలెంట్ ఉందండి, సౌండ్ బాగుంది. మనము ఫోన్తో కూడా ఇట్లా సౌండ్ తక్కువ వేసుకోవచ్చు, మళ్ళీ ఎక్కువ వేసుకోవచ్చు. మనం ఇట్లా అన్ని ఆపరేట్ చేయొచ్చు. ఇట్లా సౌండ్ అప్ డౌన్ చేసుకోవచ్చు. ప్లస్ ఇప్పుడు ఒక సాంగ్ పెట్టినాం కదా, మనం అవసరం లేని కూడా ఈ సాంగ్ చేంజ్ కూడా చేసుకోవచ్చు మనం ఇందులోనే. ఒకసారి ఆప్షన్స్ చూద్దాం మనము. ఇట్లా ఒక 1 ప్రెస్ చేస్తే వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ ఇవ్వడం జరిగింది. నేను ఒక ప్రెస్ చేస్తే ఆల్రెడీ సాంగ్ చేంజ్ అయిపోయింది. అట్లా ఉంటుంది. ప్లస్ ఇందులో సౌండ్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు. దాన్ని లాంగ్ ప్రెస్ చేయాలి. ఇట్లా ఆల్రెడీ ఫుల్ ఉందని చూపిస్తుంది. ఓకే, సాంగ్ను పుష్ కూడా చేసుకోవచ్చు ఇందులోనే. ఇట్లా ప్రెస్ చేస్తే పుష్ అయిపోతుంది. ప్లస్ దాన్ని ప్రెస్ చేస్తే ప్లే అవుతుంది. ఇవి వస్తున్నప్పుడు లైట్స్ కావాలని కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే ఎందుకంటే బ్యాకప్ వస్తుంది కదా. బ్యాకప్ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అని మనకు కొంచెం డౌట్ అయ్యో మళ్ళీ ఎట్లా అనుకుంటే ఈ లైట్లు వస్తున్నాయి కదా, ఈ మొత్తం కూడా బంద్ చేసుకోవచ్చు. మనం ఒక ప్రెస్ చేస్తే బంద్ అయిపోతాయి. ఇట్లా బంద్ అయిపోయిందంటే మనకు ఛార్జింగ్ మనకు కొంచెం ఎక్కువ వస్తుంది. ఇది మామూలుగా మనం ఇట్లా మంచిగా పెట్టుకొని ఇట్లా కౌంటర్ పైన పెట్టుకొని ఇట్లా వింటుంటే ఒక డిఫరెంట్ సౌండ్ వస్తుంది.
ఇట్లా వస్తుంది సౌండ్. ఓవరాల్ గా ఇలా ఉందండి. ఏం లుక్ ఉందంటే అబ్బా సూపర్ ఉందండి. మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి, మన కస్టమర్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. ఓవరాల్ గా లుక్ వచ్చేసి ఇది మన దగ్గర ఉన్నాయి. ఇంకా కావాలన్నా కూడా కస్టమర్ కావాలన్నా కూడా తెప్పిస్తా. కొంచెం డిఫరెంట్ లుక్ తోనే స్పీకర్ కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి, చాలా బాగుంటుంది. మన దగ్గర 700 రూపీస్ ఉంది. ఒక 50 అటు ఇటుగా ఇచ్చేస్తా. కస్టమర్ ఎన్ని కావాలో దాన్ని బట్టి ఇస్తా. సింగిల్ పీస్ అయితే ఒక రేట్ ఉంటుంది, మన దగ్గర బల్క్ క్వాలిటీ అయితే ఒక రేట్ ఉంటుంది. ఎట్లా కావాలంటే అట్లా ఇస్తా. ఈ 700లో కూడా కొంత మటుకు చూసి ఇస్తా. కస్టమర్కి ఎలా అంటే కొంచెం లైట్ నెగోషియబుల్ ఉంటుంది, చూసి ఇచ్చేస్తాను. ఓవరాల్గా స్పీకర్ ఇది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్.